అపరాధం చేశారు. అన్యాయంగా నా భర్తను చంపి నా బ్రతికేడాలు చేస్తారా? వద్దు వద్దు, నాకు పతి భిక్ష పెట్టండి, లేదా నా భర్తతో పాటు నన్ను కూడా ఒక్క మాటగా మీ చేతులతో నరికివేయండి. జరగవలసింది ఏదో జరిగిపోయింది, వెళ్ళు. ఇంకా విషయాలు నాకు చెప్పదు. చెప్పడం కాదు మామ, చేతులు కలిసి వేడుకుంటున్నాను. నా ఆచార్యకుని తుడిచివేసి అగాధంలోకి నా జీవితం త్రోయవద్దని వేడుకుంటున్నాను. నా జీవన జ్యోతి ఆర్పివేసి అంతకాలంలోకి నా బ్రతికేసి బ్రతమాలుకుంటున్నాను. విశాల హృదయంతో ఈ రోజులు ముక్తపరిచిన వీరు కుమారుడికి కథతండి చేయవలసిన గౌరవ సన్మానమైంది. న్యాయమా మామ, ధర్మం లేదా? నేను మీ చోళ వంశానికి కోడల్ని వచ్చి సుఖపడటానికి కానీ వైభవం అనుభవించడానికా మామ? మాట్లాడి చెప్పండి మామ. అమ్మా విజయ, అత్తగారికి తగిన కోడలు. నేను మా మామగారితో మాట్లాడుతున్నాను. మామ, మహారాజా నీకు మామ. ఈ సందేహం వల్ల ఎన్ని సంకటాలు. పులట ఏమన్నా? నువ్వే పులటావు. పులట పుత్రుని కట్టుకునే భార్యం. చూడాలి ఈ కులహీనురాలు నన్ను పులటంటే మాత్రం నిజంగా నేను కులటనయ్యానా? కత్తులు కఠారులే కాదు, పతివ్రతను భగవంతుడు కూడా ఏం చేయలేదు. ఎంత దుర్మార్గానికి పూనుకున్నావు? మహారాజా, నన్ను అంతం చేయడానికి విద్రోహం పన్నారు. మరేం భయం లేదు. ఎవరక్కడ? తీసుకెళ్లి బందిగానాలు పడే. మహారాజు గారికి ఏమిరా వజ్రస్థలానికి తీసుకుపోతుండగా మనోహర యువరాజా వారు తప్పించుకున్నారు ప్రభు. తప్పించుకున్నారా? ఎలా జరిగింది? ఎవరో కంటికి కనపడిన మనిషి మమ్మల్ని తరిమి కొట్టి మనోహర్ల వారిని విడిపించి తీసుకువెళ్ళారు ప్రభు. ఇది కేవలం నమ్మకత్వం. శత్రుపక్షుడు తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. నగరంలో జరుగుతున్న నాటకమే నగరంలోనూ జరిగింది. వెతకండి, ద్రోహుల్ని బంధించండి. పోండి. వద్దమ్మా, వద్దమ్మా. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. ఎవరు నువ్వు? మహామంత్రి ఎవరెవరు? ఆ వివరమంతా తర్వాత చెప్తాను. ఈ మహాత్ముడే నిన్ను రక్షించాడు. నన్నా రక్షించాడా? మహారాజు శిక్షావిధి, మాతృదేవి ఆజ్ఞావిధి నెరవేర్చి తీరాల్సిందే. నన్ను వదిలించండి, వదిలించండి, వదిలించండి.
నెరవేర్చు. ఇదిగో మనోహర, మనోహర, మాతృవాక్యం నెరవేర్చాలంటే నువ్వు మాతృదేవి చెరలోనే మరణించాల్సి వస్తుంది. అమ్మగారా? చెరలోనా? అమ్మగారే కాదు, విజయాంబ కూడా. ఇప్పటికైనా తెలుసుకో, నువ్వు జీవించడం అవసరం. రాజాదిరాజ, రాజమార్తాండ, రాజగంభీర, రాజకోలాహల, రాజవీర ధీర పరానంద ధీర వీర సూర లేకుండానే పొందుందండి కలిగే వసంత మహారాజా బహుపరాన్ 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 బహుపరాన్. జిమి జిమి వచ్చి జిమి. వసంత అమ్మగా పెడతారు లే. అంతా దర్బార్ మాదిరిగా ఉండాలి. నేను చెప్పినట్టు చెయ్యి. ఇక్కడ కూర్చో. ఇప్పుడు నేను చెప్పినట్లు చెప్పు. మీరెవరు? మీరెవరు? బదులు చెప్పండి. బదులు చెప్పండి. అరే రే బదులు చెప్పండి మహారాజా. అరే రే బదులు చెప్పండి మహారాజా. మహారాజా అని చెప్పండి. సరే మహారాజా. నేను మహామంత్రిని. మీరెవరో తెలుసా? తెలుసు తెలుసు, మా మహారాజా. మహారాజా, వీరు మన సేనాపతి. అవును అవునే అవునే. అయితే మహారాణి ఎవరు? అదుగు మందులు మాట్లాడు. ఇప్పుడు మహారాణి మహారాజు గారితో కూర్చో. కూర్చోను. కూర్చోవా? కూర్చోను. ఏమంటాడకు కూర్చుంటాను. కూర్చో. ఇందు మహారాజు. మహారాణి మహారాజు. అయితే ఇద్దరు ఒకేసారి. ఒకేసారి జాగ్రత్త. తెచ్చావా తెచ్చావా? అవును ఆయన అవును. వసంత మహారాజా. మహారాజా, ఏలమి వారి దర్శనార్థం ఎవరైనా పరాయి రాజు వస్తే ఆ వచ్చిన రాజు కోపంగా ఉంటే మీరు కోపంగాను, నెమ్మదిగా ఉంటే తాము నెమ్మదిగాను. సరే, ఇక సభా కార్యక్రమం కావాలి. సేనాపతి, నాట్యం లేకుండా దర్బారా? అయితే మహారాణి గారే గట్టి కట్టాలి. కోకిల అడుగు. ఇదిగా ఇదిగా. ఎవరో కేడం ఆడతానే. ఓ పరమేశ్వరాజా, మీరు ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారా లేక కోపంగా ఉన్నారా? ఓహో, కోపంగానే ఉన్నారా? ఒళ్ళు మూర్ఖురా, తెలివి తక్కువ మహారాజా, ఎందుకు వచ్చావు? శ్రీ శ్రీ వసంత మహారాజుల వారి దర్బారుకు వచ్చిన కారణం ఏంటి? మంత్రి, ఈ కోపం చాలా? ఏమిటి గోళ? వసంత సేనమ్మ గారు సెలవిచ్చిందేనండి వీరిని పట్టాభిషేకానికి తయారు చేయమని. అందుకని ఈ పిచ్చి కుదురుస్తావా లేక? ఇది పిచ్చి కాదు, మాయరోగం. వీరికి మందే లేదు. మహారాజా, ఏమిటి సేన? ఏం లేదు, మిమ్మల్ని ఏదో అడుగుదాం అనుకున్నాను. అడుగు, సందేహం ఎందుకు? నీవేమడిగినా ఇచ్చేస్తా. అమ్మా,
నన్నే పరీక్షిస్తున్నారు. దశరథుని వంచి వరాలు పుచ్చుకోవడానికి నేనేం కైకేయిని కాదులేండి. సేనా, నా మాట నమ్ము. నీకేం కావాలాడు అడుగు సేనా. మనోహరుడు రాజ్యాన్ని కొరగాకుండా పోయాడు కదా, మన వసంతుడికి ఎందుకు పట్టం కట్టకూడదు? వసంతుడికి పిచ్చి వాడికి పట్టమా? వాడికి పట్టిన పిచ్చి నీకు పట్టినట్టుంది. మహారాజా, మీరేమంటారో అని అడిగి చూశాను. వాడు నాకే కాదు, మీకు కన్న కొడుకే కదా. పోనీయండి, మీ తర్వాతనే వాడు నాకు. ఈ కాలానికి మీరు బాగుంటేనే నాకు. సేనా, నీ మనసు నాకు తెలియదు, కానీ వసంతుడు. మళ్ళీ ఆ మాట ఎత్తకండి. రండి, ఈ తీయని వెన్నెల వృధా అయిపోతుంది. పిచ్చి వాడికి పట్టమా? వాడికి పట్టిన పిచ్చి నీకు పట్టినట్టుంది. మారుస్తాను, వసంతుడికి పట్టం కడతాను. నా లక్ష్యం సాధించి తీరుతాను. ఈ రాజు నమ్ముకుంటే ఇక లాభం లేదు, లాభం లేదు. కొత్త మార్గం తొక్కాలి. ఉగ్రసేనుడు, అందుకు ఉగ్రసేనుడే సమర్థుడు. ఉగ్రసేనుడే సమర్థుడు. ఉపయోగించుకుంటాను.